హాయ్ ఫ్రెండ్స్. పిల్లలకు నాటుకోడి మాంసం తినిపిస్తున్నారా? అయితే ఈ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. పిల్లలకు నాటుకోడి మాంసం పరిమితంగా తినిపించడం మంచిదే. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నాటుకోడి మాంసంలో ప్రోటీన్లు, ఐరన్లు, విటమిన్ బి12 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకి చాలా అవసరం. నాటుకోడి మాంసం రుచిగా ఉండడం వలన పిల్లలు ఇష్టపడి తింటారు. నాటుకోడి మాంసం తేలికగా జీర్ణం అవుతుంది. అలానే మాంసాన్ని బాగా ఉడికించి తినిపించాలి. నాటుకోడి మాంసంలో ఉండే పోషకాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కానీ కొవ్వును తీసేసి వండాలి. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నాటుకోడి మాంసంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. నాటుకోడి మాంసంలోని ప్రోటీన్ పిల్లల కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. చిన్న ముక్కలుగా కట్ చేయించి వండి తినిపించాలి. నాటుకోడి మాంసం అధిక క్యాలరీలు కలిగి ఉంటుంది. అలానే ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది పిల్లల ఆరోగ్యకరమైన బరువుకు దోహదపడుతుంది. నాటుకోడి మాంసం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ పిల్లలకు దీనిని మితంగానే తినిపించాలి. వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే ఇవ్వాలి. పిల్లలకు నాటుకోడి మాంసం తినిపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎముకలు షార్పుగా ఉంటాయి. వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.